చాలా ముఖ్యమైనటువంటి సిమ్టమ్. అది మూత్ర సంచి సంబంధించి కానీ కిడ్నీ సంబంధించి కానీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. మూత్ర సంచి కిడ్నీ క్యాన్సర్లు ముఖ్యంగా స్మోకర్స్లో, పొగాకు తీసుకునే వాళ్ళల్లో అత్యధికంగా వస్తాయి. ఇవి సైలెంట్గా ఉంటాయి, నొప్పి లేకుండా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, రక్తంలో హెచ్బి శాతం తగ్గిపోతూ ఉంటుంది, అది లోపల క్యాన్సర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్లు, చిన్నపిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్లు మనం చూసినట్లయితే కేవలం ఇన్ఫెక్షన్కి ఒక యాంటీబయాటిక్ వాడి వదిలేయకుండా పెద్దవాళ్లలో కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఎటువంటి సెకండరీ కాజెస్ అంటే ఒక రాళ్ళు కానీ ఏమీ లేకుండా కూడా అచ్చగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో అలా రాదు. వాళ్ళకి అదర్ సెకండరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మూత్ర సంచి పుట్టుకతో వచ్చేటువంటి అవయవ లోపాలు కానీ, కిడ్నీలో ఉండేటువంటి అవయవ లోపాలు కానీ వాటి వలన వస్తాయి. అవి కూడా సెకండరీగా చెక్ చేసుకుని ఉన్నాయా లేదా చూసుకుని వాటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే అప్పుడు అవి మళ్ళీ రాకుండా ఉంటాయి. లేదంటే చిన్నపిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ అప్పుడు తెలుస్తుంది. అంటే టీనేజ్కి వచ్చిన తర్వాత ఇలా రిపీటెడ్గా చిన్నప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి టీనేజ్కి 12-13 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ కిడ్నీలు బాడీ మాస్ ఎట్లయితే శరీరం మజిల్ మాస్ పెరుగుతూ ఉంటుంది. యుక్త వయసుకు వచ్చినప్పుడు ఆ మజిల్ మాస్కి తగ్గట్టుగా కిడ్నీలు అందుకోలేవు. అప్పుడు అవి ఫెయిల్ అవ్వడం అనేది అప్పుడు జరుగుతుంది. చిన్నప్పుడు మనం అశ్రద్ధ వలన అది దాని దుష్పరిణామాలు మనకి పెద్ద అయిన తర్వాత పిల్లల్లో కనిపిస్తుంది.